మెట్ట ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన పెద్దాసుపత్రి నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 23 కోట్ల రూపాయలు మంజూరు చేసి చేపట్టిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని కూటమి సర్కార్ గాలికొదిలేసింది. ఆసుపత్రి నిర్మాణం వైపు కన్నెత్తి చూడకపోవడంతో చింతలపూడి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాల ఎదురు చూపులు ఫలించలేదు. అభివృద్ధికి ఆటంకంగా పేదల పెద్దాసుపత్రికి మోకాలెడుతున్న కూటమి సర్కార్ తీరుపై చింతలపూడి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంత వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 15 ఏళ్ల నాటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణం చేపట్టిన 100 పడకల ఆసుపత్రి పనులకు చంద్రగ్రహణం పట్టింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతలపూడికి 100 పడకల ఆసుపత్రిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసి 23 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారు. 2020 నవంబర్ 19న ఆసుపత్రి ప్రధాన భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. 95,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి భవనాల్ని నిర్మించడానికి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరిగిన ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రస్తుతం ముందుకు సాగడం లేదు. తమకు మంచి చేస్తారని టీడీపీ నేతలకు పట్టం కడితే స్థానిక సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చింతలపూడి వాసులు. ఎంతోమంది రోజుకు 100 మంది అటు ఏలూరు కానీ వైద్యం కోసం, ఇటు సత్తుపల్లి కానీ, తెలంగాణ ప్రాంతమైన సత్తుపల్లి కానీ ప్రతిరోజు నిత్యం తిరుగుతూ ఉన్నారు. ఎంతో అవస్థలు పడుతున్నారు. అదే ఈ చింతలపూడి ప్రాంతంలో, ఈ చింతలపూడిలో ఇక్కడ ఉన్న ఈ నిర్మించిన ఈ బిల్డింగ్ త్వరగా దీన్ని పూర్తి చేస్తే ఎంతోమందికి వైద్యం అంది ప్రాణాలు నిలబడతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. 2011లో నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మంజూరు చేశారు. అప్పట్లో 5.44 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యాయి. 2012 సెప్టెంబర్ 30న భూమి పూజ, 2013 డిసెంబర్ 17న శంకుస్థాపన జరిగాయి. అయితే ఆసుపత్రి నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆసుపత్రి అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రాంట్ మంజూరైంది. పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. 2024లో అధికారంలో వచ్చిన చంద్రబాబు మరోసారి ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. 90% పూర్తయిన ఆసుపత్రి పనులు కూటమి వచ్చిన తర్వాత అర్థాంతరంగా ఆగిపోయాయంటున్నారు చింతలపూడి ప్రజలు. నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఈ ప్రాంతం ఇప్పుడు మందుబాబులకు, పేకాట రాయుళ్లకు అడ్డాగా మారిపోయింది. మెట్ట ప్రాంత వాసులకే కాక పక్కనున్న మండలాలు, పక్కనున్న ఖమ్మం డిస్టిక్ అండ్ సత్తుపల్లి, ఇవన్నిటికి కూడా చాలా అత్యవసరమైనటువంటి హాస్పిటల్ ఇది. ఇక్కడ రంగులకి, ఎలివేషన్స్కి, వీటికి తప్ప, ఎందుకు అంగు ఆర్భాటాలు తప్ప అభివృద్ధికి నోచుకోలేదు, ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఇవన్నీ కూడా చూస్తాకి చాలా అసహ్యంగా ఉన్నాయి. ప్రజలకు ఏమీ ఉపయోగపడే పరిస్థితి కనపడతల్లా. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు చేర్చడం వల్ల 28 మంది డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. ఏలూరు పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేయకుండానే రేడియాలజీ, స్కానింగ్, ఆర్థో, గైనకాలజీ వంటి మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. అవుట్ పేషెంట్ విభాగం 1000కి పెరిగే అవకాశం ఉంది. కానీ కూటమి నేతలకు ఇవేం పట్టడం లేదని, ప్రజారోగ్యం అంటే పాలకులకు చిన్న చూపని ఆరోపిస్తున్నారు నేతలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దీన్ని వెంటనే పూర్తి చేసి 25 జనవరికే దీన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా చెప్పారు. కానీ వీళ్ళు ఇప్పటికే 20 మాసాలు కావస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి. ఇంకేముంది, ఇంకా సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, డేట్లు అయితే పెడుతున్నారు కానీ అక్కడ పనుల్లో మాత్రం పురోగతి లేదు. చింతలపూడిలో ఉన్న 30 పడకల ఆసుపత్రికి రోజు 300 నుంచి 400 మంది రోగులు వస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వైద్యుల కొరత ఉంది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు కోరుతున్నారు. 90% పూర్తి అయిపోయే 100 పడకల హాస్పిటల్గా దాదాపు 28 మంది స్పెషలిస్ట్ డాక్టర్లతో ఒక రకమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దాదాపు బడ్జెట్ అంతా పూర్తి అయిపోయింది. 90% పనులు పూర్తి అయిపోయింది. హాస్పిటల్ నిర్మాణం పూర్తి అయిపోయింది. దాదాపు 20 నెలలు కావస్తుంది. 10% పనులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ సిద్ధమవుతుంది. కొన్ని వేల మందికి అది ఆసరాగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా తెలిసి కూడా మరి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఆ క్రెడిట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి వస్తుందో అనే అక్కసుతో మిగతా నిర్మాణ పనుల్ని గాలికి వదిలేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు.